నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఏపీలో కేంద్ర బలగాలు జూన్ 4న దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. సో జూన్ 19-15 వరకు కూడా కేంద్ర బలగాలని ఏపీలోనే ఉంచాలని చెప్పేసి అయితే ఇంటెలిజెన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది అక్కడ అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే జూన్ 4న బీభత్సం జరగబోతుంది, దాడులు జరగబోతున్నాయి ఏపీలో అని చెప్పేసి అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. సో కేంద్ర బలగాలని జూన్ 15 వరకు కూడా ఉంచాలి, 19 వరకు కూడా ఉంచాలని చెప్పేసి అంటున్నారు. అసలు అక్కడ ఏపీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అండ్ జూన్ 4 వరకు ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం సార్? కేంద్రానికి కొరుకుడు పడిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల నిర్వహణ కత్తి మీద సాముగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే కత్తులతో సావాసం, బాంబులతో గేమ్స్, గొడ్డళ్లతో చెడుగుడు. అక్కడ అన్ని రకాల నేరాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అది హెవెన్ ఆఫ్ క్రిమినల్స్గా మారింది. హెవెన్ ఆఫ్ క్రిమినల్స్, నేరగాళ్ల స్వర్గంగా మారిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత 5 ఏళ్లలో అది బాగా పెచ్చుమీరిపోయిన పరిస్థితుల్లో అటు మాఫియా పాలన సాగింది. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ చేసిన విమర్శలు కూడా మొన్న ఎన్నికల ప్రచార సభల్లో దీని మీదే. ఏది మాఫియా రాజ్ పోవాలంటే ఎన్డీఏకి ఓటేయండి, వైసీపీని ఓడించండి, గంజాయి మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అని కూడా అన్నారు. ఇలా మాఫియా మూకలు చెలరేగిపోతున్న చోట ఇక్కడ ఎన్నికల నిర్వహణ కత్తి మీద సాము. ఇప్పుడు మొత్తానికి ఎట్లా కూడా ఎలక్షన్ అయిపోయింది. ఏదో రకంగా ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు ముందే తీసుకున్నట్లయితే బాగుండేది, ఆలస్యంగా తీసుకుంది. ఆ డీజీపీ మార్పు కొద్దిగా లేట్ అయింది. ఆ డీజీపీ మార్పు తర్వాత కొద్దిగా దీనిలోకి వచ్చింది, ట్రాక్ ఎక్కింది సిస్టమ్. ఆ తర్వాత కూడా వైలెన్స్ స్ప్రెడ్ అవుతుందని తెలియగానే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని వీళ్ళందరినీ కూడా మార్చేశారు. ఐజీ పాలరాజుని వరుస పెట్టి ఒకసారి 9 మందిని పోలింగ్ విధులకు దూరం చేసింది, తర్వాత 3 పోలింగ్ విధులకు దూరం చేసింది. ఇట్లా మొత్తానికి ఏదో రకంగా ఇక్కడ సిస్టమ్ని గాడిలో పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం నానా పాటలు పడింది. అసలు చేయాల్సిన పని ముందే చేసేసి ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలుసు, ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరో కోణంగా మారిన పరిస్థితుల్లో ఆయన్ని తొలగించడంలో డోలాయమానంగా ఉండటం ఇవాళ ఈ పరిస్థితి అన్నమాట. మొత్తానికి ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం 16 మందిని మార్చారు. పోలింగ్ అనంతర హింస. రైట్. పోలింగ్ నాడు హింస ఒక ఎత్తు, పోలింగ్ తర్వాత రోజుల్లో జరిగిన హింస మరో ఎత్తు. యాక్చువల్గా మనం పోలింగ్ అయిపోగానే ఏమనుకున్నాం, అమ్మాయ ఎట్లా పోలింగ్ పూర్తయింది, రీపోల్ కూడా ఏమీ లేవు, అంతా లైటర్ వేలోనే పోయిందిలే అనుకున్నాం. ఎక్కడో అడప 2-3 చోట్ల జరిగాయి, పల్నాడులో, రాయలసీమలో. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరిగింది, కౌంటింగ్ అనుకున్నాం. కౌంటింగ్ మరి జూన్ 4 కౌంటింగ్ రాగానే ఇంకేం జరుగుద్దో, ఎంత వైలెన్స్ స్ప్రెడ్ అవుద్దో. ఇప్పుడు గెలిచిన పార్టీ ఓడిన గ్రామాలకు పోయి తెగ నరకటమా, తగలబెట్టటమా, పొలాలు బిళ్ళు పెట్టడం, గ్రామ బహిష్కారాలు మనం గతంలో కూడా చూసాం. 2019లో కూడా అదే జరిగింది. అసలు ఎప్పుడు ఎన్నిక వచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుద్ది. కొన్ని ప్యాకెట్స్లో పల్నాడులో, రాయలసీమలో ఏం చేస్తారు, గెలిచిన పార్టీ మాత్రమే ఊళ్ళో ఉండాలి, ఓడిన పార్టీ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఉంటే వాళ్ళ ఆడాళ్ళు ఉంటారు, మగాళ్ళు వేరే చోట పోయి తలదాచుకుంటారు. 5 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేయాల్సిందే. వాళ్ళ పొలాలు బీళ్లు పెడతారు, లేకపోతే వీళ్ళే ఆ పొలాలు వేసుకుంటారు. ఆ ఇళ్ళన్నీ కూడా పాడుపడతాయి, వాళ్ళ యొక్క బోర్లు కూడా ధ్వంసం చేస్తారు, తోటలు నరికేస్తారు. మామూలు అమానుషం కాదనమాట. ఈ గ్రామాల్లో ఈ పాలెగాళ్ళ రాజ్యం అన్నమాట అదంతా కూడా. ఫ్యూడలిజం ఇంకా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో బలంగా ఉందన్నమాట. పెత్తందారీ వ్యవస్థ. అక్కడ స్వేచ్ఛ ఉండదు, అక్కడెవరు నోరెత్తే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఊహించని రీతిలో ఏం జరిగింది, పోలింగ్ అనంతర హింస స్ప్రెడ్ అయింది. అవును సార్.
పల్నాడులో మనం చూసాం, కారంపూడిలో లేకపోతే గురజాల్లో అసలు ఏ విధంగా జరిగిందో. ఇప్పుడు నిన్న కూడా పట్టుకున్నారు. ఎక్కడ మాదల అనే గ్రామంలో 29 పెట్రో బాంబులు అంటాం. పిన్నెల్లో పట్టుకున్నారు. ఇట్లా పెట్రో బాంబులు, అసలు అక్కడ బాంబులు కూడా గమ్మత్తుగా తయారు చేస్తారన్నమాట. ఏంటి, ఆ బాంబు పేలితే అది ఒక్కసారిగా పెట్రోల్ ఉంటుంది బాంబులో, అది ఒక పెద్ద మంటగా ఇదైపోతుంది. ఇక అది తగలబడుతుంది. ఆ ఇల్లు అయితే ఇల్లు, అక్కడ ఉన్నదైతే ఉన్నది. మనకి తెలిసిన బాంబులు ఏంటి, సౌండ్ బాంబ్స్. ఇది పెట్రో బాంబు అన్నమాట. ఇదేంటి, ఇది ఒక పెద్ద జ్వాలగా మారుతుంది ఇది కనుక ఈ బాంబు పేలితే. అలాంటి పెట్రో బాంబులు పట్టుకున్నారు. కొన్ని చోట్ల బాంబులో గుడుసూదులు వేస్తారు. నరకం అన్నమాట. ఏది, వాళ్ళకి ప్రాణాలంటే చెలగాటం. మనిషి ప్రాణాలంటే అక్కడ వాళ్ళకి అసలు లెక్కలేదు. మనం చూసాం పల్నాడులోనే ఏదో ఊళ్ళో ఆ చంద్రయ్య యాదవ్ అనే అతన్ని పొట్టేలు గొంతు కోసినట్టుగా కోసారు. అప్పటిని కింద తొక్కి ఏదో కోడి గొంతు కోసినట్టుగా కోసి ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఆ విధమైనటువంటి హింస. అసలు ఎలక్షన్ వస్తే చాలు అక్కడ పొలిటికల్ వైలెన్స్ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు కేంద్రం నిర్ణయం చేసింది, 16 మంది అధికారులు మార్చేసింది. ఒక కలెక్టర్, 3 ఎస్పీలు, ఒక 12 మంది డిఎస్పీలు, సిఐలు. వీళ్ళు ఇప్పుడు ఆ బిందు మాధవ్ని మార్చారు, ఆ కృష్ణకాంత్ పటేల్ని మార్చారు, 2 ఎస్పీలని. కానీ వాళ్ళు వచ్చింది 4 రోజులు అయింది. మొన్నే వాళ్ళని మార్చింది. వాళ్ళకి ఇంకా అక్కడ ఏమి ఆనుపానులు తెలియదు. అంటే యాక్చువల్గా ఉన్నతాధికారులను మార్చినంత మాత్రాన జరగదు. ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లోనే వీళ్ళు వాళ్ళతో మిలాఖత్ అయిపోతున్నారు. పోలీసులో కదలికల గురించి పోలీస్ క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసే ఎమ్మెల్యేలకి చేరేస్తున్నాడు. మా డిఎస్పీ వస్తున్నాడు, మా సిఐ వస్తున్నాడు, లేదు మీ ప్రత్యర్థి పలానా పార్టీ వాడు వెహికల్స్లో ఆ రోడ్డు మీద పోతున్నాడు. ఇలా వీళ్ళే కొరియర్స్గా మారి, వాళ్ళకి వీళ్ళే కోవర్టులుగా మారి పోలీస్ని ఇలా భ్రష్టు పట్టించారంటే ఏ స్థాయిలో వాళ్ళని కొనేశారో అర్థమవుతుంది. ఇప్పుడు రేపేం జరుగుతుందో అనే భయం. ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇంకా నీకు 15 రోజులు నడవాలా. జూన్ 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అంటేనే భయపడిపోతున్నారు. అందుకే వీళ్ళని పిలిపించింది. ఎవరిని, డీజీపీని పిలిపించింది, సిఎస్ని పిలిపించింది, ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలిపించి సిఈసి రాజీవ్ కుమార్ తలంటి పోసాడనమాట. ఇప్పుడు మేము ఆదేశాలు ఇస్తాం, మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, మీకు సమాచారం తెలియదా, ఏ ఊళ్ళో ఏం జరుగుతుందో, ఎవరెక్కడ గ్యాదర్ అవుతున్నారో ఎప్పటికప్పుడు సమాచారం మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని చాలా సీరియస్ అయిందనమాట. వెంటనే వీళ్ళందరినీ మార్చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఈ హింస విధ్వంసాలకు పాల్పడటానికి సహకరించిన పోలీస్ అందరినీ మీద కూడా ఒక సిట్ వేసింది. మనకి 2 రోజుల్లో నాకు నివేదిక రావాలని అడిగింది. చార్జ్ షీట్స్ తనకు తెలియకుండా ఎత్తేయడానికి వీలు లేదని. రేపొద్దున 4వ తారీఖు మరి ఏం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకుంది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏముంది, ఇంకా ఏదైనా జరగచ్చు మీరు కనుక కంట్రోల్ చేయకపోతే అనేసరికి ఉక్కుపాదం మళ్ళీ మోపుతుంది అనమాట. ఇప్పటికే 1,00,000 మంది ఇక్కడ దిగారు. ఇప్పుడు 25 కంపెనీల సిఆర్పిఎఫ్ కేంద్ర పారా మిలిటరీ బలగాలను ఇక్కడే కంటిన్యూ చేయమని, ఎప్పటిదాకా కౌంటింగ్ అయిన 15 రోజులు కూడా ఇక్కడే ఉంచమని. ఈ 1 నెల రోజులు క్రూషియల్. ఇప్పుడు ఈ 15 రోజులు జూన్ 4 దాకా, జూన్ 4 నుంచి 19 దాకా ఆ 15 రోజులు, ఈ 1 నెల రోజులు ఇవాళ కాపాడుకోవాలా. ఎవరు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం 1,00,000 మందిని దించారు. 4,500 మంది పోలీసులు కర్ణాటక నుంచి తెప్పించారు. 3,500 మంది పోలీసులు తమిళనాడు నుంచి రప్పించారు. అంటే అక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇంకా వీళ్ళు కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు, వాళ్ళకు 2,000 మంది ఉంటారు. 25 కంపెనీల సిఆర్పిఎఫ్ ఆర్మ్ రిజర్వ్డ్ పోలీస్ అనమాట, సాయుధ బలగాలు, పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు ఈ 15 రోజులు స్ట్రాంగ్ రూములు భద్రత. ఇప్పుడు మొత్తం నీకు ఈవీఎంలు ఎన్ని ఉన్నాయి, 1,60,000 ఈవీఎంలు ఉన్నాయి. నీకు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ. 1,60,000 ఈవీఎంలు, మళ్ళీ వీవీప్యాట్స్ 1,60,000. ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టారు, నీకు 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఇవాళ అక్కడ చాలా బందోబస్తు.
ఎందుకంటే మనం చూసాం తిరుపతిలో పులివర్తి నాని మీద దాడి జరిగింది ఎక్కడ, స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి యూనివర్సిటీ. అవును సార్. ఆయన హత్య యత్నం, ఆయన గన్మెన్ కూడా నీకు గాల్లో కాల్పులు జరిపి అతన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికీ అతను హాస్పిటల్లో ఉన్నాడు. పులివర్తి నాని. అసలు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ భద్రత గాల్లో దీపం. అక్కడ 450 మంది సీఎం స్పెషల్ సెక్యూరిటీ అక్కడ సమావేశం పెట్టుకోవటం, ఏదో పార్టీ చేసుకోవటం, దానిపైన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తటం, అది స్ట్రాంగ్ రూమ్. అక్కడ సీఎం ఆఫీస్ వాళ్ళకి సంబంధించిన భద్రతా సిబ్బంది అక్కడ పార్టీ జరుపుకోవటం ఏంటని వెంటనే కలెక్టర్ అక్కడ పరిగెత్తటం, ఎస్పీ పరిగెత్తటం. స్ట్రాంగ్ రూమ్లో బందోబస్తు చేయాలి. ఎప్పుడు ఈ 15 రోజులు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ప్రజా తీర్పు అందులో నిక్షిప్తమై ఉంది. మీరందరినీ ఓటేయమని పిలిపించారు కదా, మీరు పిలిపించినందుకు 82% మంది ఓటర్లు చైతన్యవంతులై ఓటేశారు కదా. మరి ఆ ఓటుని కాపాడాల్సింది ఎవరు? పోలీసులు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ స్ట్రాంగ్ రూముల భద్రత ఇవాళ ఒక ఛాలెంజ్. 15 రోజులు, మళ్ళా రాబోయే 15 రోజులు కౌంటింగ్ అయిన తర్వాత రాష్ట్రాన్ని కాపాడాలి. అవును సార్. పల్నాడు కాపాడుకోవాలి, రాయలసీమని కాపాడుకోవాలి. ఎక్కడైతే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు పరిరక్షించాలా. అక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడేం మూమెంట్ ఉంది, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయాలి. ఈ 15 రోజులు హౌస్ అరెస్ట్ చేయాల్సిందే. ఎవరైతే ఇవాళ ఈ రాక్షస మూకలకు నాయకత్వం వహించి ఈ హింసా విధ్వంసాలకు పాల్పడుతున్నారో ఈ అభ్యర్థులు, ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేస్, వీళ్ళందరినీ కూడా ఈ వైసీపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరైతే హింసా విధ్వంసానికి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ ఈ 15 రోజులు చేయాలి. మళ్ళీ ఆ 15 రోజులు కూడా చేయాలి. అంటే ఆల్రెడీ డీజీపీని ఇంకా సిఎస్ని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించింది అని కూడా చెప్పి మనకి వార్తలు ఉన్నాయి. వెళ్ళారని కూడా వార్తలు ఉన్నాయి, చివాట్లు పెట్టారని కూడా వార్తలు ఉన్నాయి. మరి ఇప్పటికేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు లండన్ వెళ్తున్నారు, ఎందుకు అందరు పట్టనట్టున్నారు? అసలు రాష్ట్రానికి గురించి లండన్ వెళ్తున్నానంటే జనం భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. ఈసారి జరగకముందే ఇంత జరిగింది, వెళ్ళకముందే ఇంత జరిగింది, మరి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి కూడా ఊహాగానాలు ఉన్నాయి, ఏం జరగబోతుందో అని చెప్పేసి ప్రజల్లో అయితే భయాందోళన ఉంది. మరి ఏమైనా జరిగే అవకాశం ఉన్నాయంటారు? మొదటిసారి లండన్ వెళ్ళినప్పుడు కోనసీమలో అల్లర్లు జరిగాయంట. రెండోసారి లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టారు 53 రోజులు. ఇప్పుడు మళ్ళా లండన్ వెళ్తున్నాడు రా నాయన, మరి రేపేమో అక్కడి నుంచి ఏం స్కెచ్ చేస్తాడు, ఇక్కడ స్కెచ్ చేసి అసలు లండన్ వెళ్తున్నాడా, అక్కడ ఇచ్చే ఆదేశాలేంటి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ఆదేశాలేంటి, అనేక భయాందోళనల మధ్య ఇవాళ ఆంధ్రప్రదేశ్ అల్లల్లాడిపోతాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.